రాహుకాలంలో నిమ్మకాయ పూజ చేయవచ్చా? నిమ్మకాయ పూజ చేయడం వల్ల మీ ఈతి బాధలు అన్నీ పోయి ఐశ్వర్యం కలుగుతుంది. పూజా విధానం ఎలా చేయాలో చూద్దాం. నిమ్మకాయ దీపం అనేది కుజదోషం, కాలసర్పదోషం, వ్యాపార, కుటుంబ, ఆర్థిక బాధలతో సతమతం అయ్యేవారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది. నిమ్మకాయ అంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారమ్మ, పెద్దమ్మ మొదలైన దేవి అవతారాలకు మాత్రమే వేస్తారు. గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు. సంసారంలో ఎప్పుడూ గొడవలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది. భార్య, భర్త, పిల్లల, స్నేహితులు, బంధువుల మధ్య తగాదాలు ఎక్కువగా అవుతాయి. పార్వతీ దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవీ వారాలుగా పరిగణించే మంగళవారం, శుక్రవారాల్లో రాహుకాల సమయాల్లో మాత్రమే వెలిగించాలి. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు. మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మంగళవారం వెలిగించే దీప రజోగుణం కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేదా మజ్జిగ, పండ్లను దేవికి నైవేద్యంగా పెట్టిన తరువాత సుమంగలికి ఇవ్వాలి. కుదిరితే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, జాకెట్ ముక్క, చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం. తాంబూలం దానం మరియు శక్తికి తగ్గట్లు దక్షిణ ఇచ్చి సుమంగలికి నమస్కారం చేయాలి. ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా శుభప్రదంగా త్వరలో నెరవేరుతాయి. నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించవలసిన అంశాలు: మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను, ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి. బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. మహిళలు 4వ రోజు తలస్నానం చేసి నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. 5వ రోజు స్నానం చేసి మాత్రమే వెలిగించవచ్చు. మైలతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఇంట్లో పండుగ సమయం, పెద్దల తిథి కార్యక్రమాలు ఉన్న రోజున నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. పిల్లల పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు కానీ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం కూడా వెలిగించకూడదు. వేరే ఊరు వెళ్ళినప్పుడు మిత్రులు మరియు బంధువుల ఇంట్లో నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఆడపిల్లలు, అక్క చెల్లెళ్ళు ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. స్త్రీలు పట్టుచీర కట్టుకుని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి. చీర ఎరుపు, పసుపు రంగు కలిగినవి వాడితే మరీ మంచిది. స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి. పొరపాటును కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజ చేయరాదు. ఆధునిక వస్త్రాలతో నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే ఫలితం లభించదు. సాంప్రదాయ వస్త్రధారణలోనే వెలిగించాలి. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మైసాక్షి, లోబాన్, సాంబ్రాణి పొగ ధూపం తప్పక వేసుకోవాలి. పూజకు ఎర్రని పూలను మాత్రమే ఉపయోగించాలి. బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.